Hi everyone, I am Dr. Sridevi Gupta, consultant gynecologist and gynec oncologist at Virinchi Hospitals, Banjara Hills. ఈరోజు మనం కామన్గా వచ్చే ఎదురుపడే సమస్యలు, ఆడవాళ్ళల్లో ఎదురుపడే సమస్యల గురించి మాట్లాడుకుందాం. సమస్యలు అంటే గుర్తొచ్చేది ఏంటి అంటే మనం ప్రెగ్నెన్సీస్ అని, లేకపోతే ప్రెగ్నెన్సీస్లో వచ్చే కాంప్లికేషన్స్, లేకపోతే పిల్లలు పుట్టకపోవడము, ఇవన్నీ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఈరోజు అసలు బేసిక్ విషయాలు మనం మర్చిపోతూ ఉంటాం. ఉమెన్ హెల్త్ అంటే ఎంత ఇంపార్టెంట్ అనేది మనము చాలా అశ్రద్ధ చేస్తూ ఉంటాం. దాని గురించి ఇవాళ మనం మాట్లాడుకుందాం. ఆడవాళ్ళలో హెల్త్ ఇష్యూస్ వస్తాయా అంటే వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. కరెక్ట్గా లేకపోతే హెల్త్ ఇష్యూస్ అనేవి ప్రతి ఒక్కరికి, ఆడవాళ్ళు మగవాళ్ళు అని కాకుండా అందరికీ కూడా హెల్త్ ఇష్యూస్ ఏర్పడుతూ ఉంటాయి. కానీ మనం ఈరోజు ఆడవాళ్ళ హెల్త్ ఇష్యూస్ గురించి ఎందుకు మాట్లాడుకుందాము అంటే దాని గురించి అవగాహన చాలా తక్కువగా ఉంది. చాలా ప్లేసెస్లో అవగాహన చాలా తక్కువగా ఉంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా ఎక్కువగా ఉమెన్ హెల్త్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఎందుకు? స్టాటిస్టిక్స్ తీసుకున్నా, దాన్ని సర్వే చేసి చూసి అన్నీ చూసినా కానీ ఆడవాళ్ళ హెల్త్ మీద ఎక్కువ ఎంఫసైజ్ చేయట్లేదు. ఎవ్వరూ కూడా దాన్ని హెల్త్ గురించి ఆలోచించడము, వాళ్ళ బాగోగుల గురించి చూడడం అనేది వాళ్ళే పట్టించుకోవట్లేదు. ఆడవాళ్ళు వాళ్ళనే పట్టించుకోకపోయేసరికి వేరే వాళ్ళు చూడాలి అని అనుకోవటం కూడా కరెక్ట్ కాదు. సో ఈరోజు మనం ఆడవాళ్ళు వాళ్ళ హెల్త్ గురించి ఎందుకు చూసుకోవాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఒక లెవెల్ వరకు ఎలా సాల్వ్ చేసుకోగలుగుతారు వాళ్ళకు వాళ్ళే అనేది ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఈ రోజుల్లో ఫర్టిలిటీ ఇష్యూస్ బాగా ఎక్కువగా వింటున్నాము. ఎందుకంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అంటే ఆ ఫర్టిలిటీ అన్న టాపిక్లోకి వెళ్ళాము అంటే అదొక పెద్ద సముద్రం. కాకపోతే మనం బేసిక్ థింగ్స్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇన్ఫర్టిలిటీ అనేది సగం మన చేతుల్లోనే ఉంది. మేజర్గా మనము ఇదివరకు మన పేరెంట్స్ వాళ్ళు ఎట్లా లైఫ్ స్టైల్ని గడిపారు అన్నది మనకు తెలిసిందే. కానీ ఇప్పుడు లైఫ్ స్టైల్ ఎంత స్ట్రెస్ఫుల్గా ఉంటుంది, ఎంత అంటే రన్నింగ్ అయిపోయింది బాగా. అంటే ఆల్మోస్ట్ ఎవరి కోసం వెయిట్ చేయట్లేదు. వాళ్ళ ఒక్క నిమిషం ఆగి ఆలోచించి మనం ఎక్కడ రాంగ్ వెళ్తున్నాము అన్నది చూసుకుంటే సగం ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. డాక్టర్ దగ్గరికి రాక కూడా రానక్కర్లేదు. అండ్ కపుల్స్కి కౌన్సిలింగ్ ఇవన్నీ మనం ఇస్తున్నాం. ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం రాకుండా ఒక లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని వాళ్ళ వర్కింగ్ కండిషన్స్ని మార్చుకొని ఒకరికొకరు టైం స్పెండ్ చేసుకుంటూ అండ్ ఎట్ ద సేమ్ టైం ఫర్టిలిటీకి ఏదైతే అంటే మెన్స్ట్రల్స్ సైకిల్స్ కరెక్ట్గా వస్తున్నాయా రావట్లేదా, సో ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అనేది ఒకటి తీసుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్లో వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ వస్తుంది. వాట్ షుడ్ బి డన్, వాట్ నాట్ షుడ్ బి డన్ అన్నది. అండ్ డైట్కి వస్తే డైట్ ఇది తీసుకోవచ్చు, ఇది తీసుకోకూడదు అన్నది ఏమీ లేదు. ప్రతి దాంట్లోనూ కొన్ని న్యూట్రియంట్స్ ఉంటాయి, ప్రతి దాంట్లోనూ కొన్ని కావాల్సిన మినరల్స్ ఇవన్నీ ఉంటాయి. సో అవి తీసుకోవాలి మనం తీసుకొని, బట్ ఎవ్రీథింగ్ షుడ్ బి అండర్ లిమిట్. సో అవి తీసుకుంటూ ప్రాపర్ ఎక్సర్సైజ్ అండ్ హెల్దీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకొని అండ్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ చేసుకుంటే ఇన్ఫర్టిలిటీ అనేది తగ్గుతుంది. అండ్ ఇప్పుడు మనం ఇవాల్యుయేట్ చేసేటప్పుడు ఓన్లీ ఫీమేల్సే వస్తారు హాస్పిటల్కి. అది కూడా చాలాసార్లు చూస్తాం. ఓన్లీ ఫీమేల్స్ వచ్చి వాళ్ళకి పిల్లలు కావట్లేదు అని చూపించుకుని వెళ్తుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. ఓన్లీ బోత్ కపుల్ రావాలి హాస్పిటల్కి, హస్బెండ్ వైఫ్ ఇద్దరూ రావాలి. ఇద్దరు వచ్చి వాళ్ళ కన్సర్న్స్ డాక్టర్ దగ్గర చెప్పి ఎట్ ద సేమ్ టైం ఇద్దరిని ఇవాల్యుయేట్ చేసుకొని ముందుకెళ్ళితే కరెక్ట్గా మనం వాళ్ళకి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు అండ్ చైల్డ్ని ఇవ్వచ్చు. సో డెఫినెట్లీ ఏ కపుల్ షుడ్ కమ్ టు ద హాస్పిటల్
హాస్పిటల్కి వచ్చి వాళ్ళు మన ఇద్దరు వాళ్ళ కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించుకొని అండ్ ఏదైతే మనకి ప్రోటోకాల్స్ ఫాలో అవుతూ కరెక్ట్గా డైట్ తీసుకుంటూ ఎక్సర్సైజ్ తీసుకుంటూ కొంచెం వాళ్ళకి టైం స్పెండ్ చేసుకొని అంటే చాలామంది అడుగుతారు ఏ కరెక్ట్ డేట్స్ చెప్పండి మేడం, ఆ డేట్స్లోనే కలుస్తాము అండ్ మాకు టైం లేదు అంటారు. దట్ ఈస్ నాట్ రైట్ అని నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకళ్ళకి అండర్స్టాండింగ్ తోటి ముందుకెళ్ళేది వేరు ఉంటుంది. అండ్ మైట్ బి ఇట్స్ నాట్ అంటే సైంటిఫిక్గా ఇట్లా చెప్పాలి అట్లా చెప్పాలని కాదు. ఓన్లీ నేను చెప్పగలిగేది ఏంటి అంటే మన డాక్టర్ చేయాల్సిన పని డాక్టర్ చేస్తారు అండ్ కపుల్ హ్యాస్ టు డూ దేర్ ఓన్ వర్క్ అండ్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఈ డేట్స్ ఆ డేట్స్ అనేవి చూసుకొని ముందుకెళ్ళటం, ఒక్కొక్కసారి ఫెయిల్యూర్ అవ్వడము ఇదంతా కరెక్ట్ కాదు. సో డెఫినెట్లీ ఫర్టైల్ పీరియడ్ అనేది ఒకటి ఉంటుంది. బట్ రెగ్యులర్గా డాక్టర్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటూ కూడా వాళ్ళు ప్రాపర్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ లీడ్ చేసుకుంటూ ముందుకెళ్తే చాలా మంచిది. ఇంకో విషయం ఏంటి అంటే ఈ రోజుల్లో కొంచెం సోషలైజింగ్ అని చెప్పేసి ఎక్కువ స్మోకింగ్ చేయటము, ఈ డ్రింకింగ్ చేయటము ఇవన్నీ చాలా ఎక్కువ అయిపోతున్నాయి. ఈ కార్పొరేట్ కల్చర్లో ఎక్కువగా చూస్తున్నాము. బట్ ఇవి కూడా ఒక టైప్ ఆఫ్ ఇది మనకి అబ్స్ట్రకల్స్ ఫర్టిలిటీకి. దే డెఫినెట్లీ యాడ్ టు ఇన్ఫర్టిలిటీ. సో బేసిక్గా ఈ హ్యాబిట్స్కి కొంచెం దూరంగా ఉండి హెల్దీ లైఫ్ స్టైల్ తీసుకోవడం చాలా కరెక్ట్గా ముందుకెళ్ళడము చాలా ఇంపార్టెంట్. అండ్ అంటే ఏముంది నాకు చాలా స్ట్రెస్ ఉంది, మేము స్మోక్ చేయకపోతే మేము మా వర్క్ ముందుకు తీసుకెళ్ళలేము అంటారు. బట్ దట్ ఈస్ నాట్ రైట్. స్ట్రెస్ తగ్గించుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి, నాట్ స్మోకింగ్ అండ్ డ్రింకింగే కాదు. సో దీంతో వెన్ ఇట్ ఈస్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ దేర్ ఫర్టిలిటీ వై డూయింగ్ ఇట్ అనమాట అని నేను ఈరోజు క్వశ్చన్ చేస్తాను వాళ్ళని. సో డోంట్ డూ సచ్ థింగ్స్ విచ్ ఆర్ హార్మ్ఫుల్ టు యువర్ లైఫ్ అండ్ ఫర్ యువర్ ఫర్టిలిటీ. సో బెటర్ చేంజ్, ఎప్పుడన్నా చేంజ్ అయ్యి జస్ట్ గో టు ఏ హెల్దీ లైఫ్ స్టైల్. సో నేనేం డ్రింక్ చేయొద్దు స్మోక్ చేయొద్దు అనేది నేను చెప్పడం కాదు, బట్ విచ్ ఈస్ కాజింగ్ హార్మ్ టు యువర్ ఫర్టిలిటీ వై డూయింగ్ ఇట్ అని నేను అంటాను. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ఎప్పుడు మా ఓపీడీకి వస్తారు కపుల్, ఎప్పుడు ఆడవాళ్ళనే బ్లేమ్ చేస్తూ ఉంటారు. బికాస్ ఆఫ్ హర్ వీఆర్ నాట్ కన్సీవింగ్ అని. అది కరెక్ట్ కాదు. అంటే ఆడవాళ్ళది ఎంత ఇది ఉంటుందో మగవాళ్ళది కూడా ప్రాబ్లం ఉండొచ్చు అన్నది ఒక్కసారి ఆలోచన చేస్తే వాళ్ళని కూడా ఇవాల్యుయేషన్కి వచ్చి మా దగ్గరికి వాళ్ళు కూడా కరెక్ట్గా మమ్మల్ని కూడా ఒకసారి ఇవాల్యుయేట్ చేయండి, మా దగ్గర కూడా ప్రాబ్లం ఉండొచ్చేమో అని అడిగితే వాళ్ళది కూడా ఇవాల్యుయేట్ చేసి అస్సలు ప్రాబ్లం ఎక్కడుంది అన్నది మనం సాల్వ్ చేయొచ్చు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మనం ఒక చైల్డ్ని ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ ఒక కపుల్కి. అది ఇవ్వగలిగేది ఎప్పుడు మనం ఇద్దరూ కలిసి చేసుకునేటప్పుడే మనం ఇవ్వగలుగుతాం, లేకపోతే ఇవ్వలేము. సో ఇద్దరూ వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని మన దగ్గర ఇవాల్యుయేట్ చేసుకొని ముందుకెళ్తాం మంచిది. ప్రెగ్నెన్సీలో ప్రీ కన్సెప్షనల్ మెడికేషన్స్, ప్రీ కన్సెప్షనల్ న్యూట్రిషన్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో ఎక్కువ వినిపిస్తూ ఉన్నాయి మనకి ప్రీ కన్సెప్షనల్ అని. ఎందుకు అది తీసుకోవాల్సి వస్తుంది అన్నది మనకి ఒకసారి దాని గురించి కూడా కొంచెం మాట్లాడుకుందాం. ఏంటి అంటే ప్రీ కన్సెప్షనల్ అంటే కన్సీవ్ అవ్వే ముందు ఎప్పుడైతే మాకు కిడ్స్ కావాలి అని ప్లాన్ చేసుకున్నా, లేకపోతే మ్యారేజ్ అయిన వెంటనే కొన్ని టిప్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్రీ కన్సెప్షనల్ మెడికేషన్ ఏంటి, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్. అది ఎందుకు ఇస్తాము మనము అంటే బేబీస్ హెల్తీగా పుట్టడానికి అండ్ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ రాకుండా అండ్ ఒకసారి ప్రెగ్నెంట్ అయ్యాక అబార్షన్స్ అయ్యి కాకుండా చూసుకోవడానికి ప్రీ కన్సెప్షనల్ మెడికేషన్ స్టార్ట్ చేస్తారు. అదేమో పెద్ద మెడికేషన్ అంటే ఏదో చాలా పెద్ద చాటభారతంలాగా ఎన్ని మెడిసిన్స్ ఉంటాయని కాదు. కొన్ని సప్లిమెంట్స్ మనకి ఇవ్వడం అండ్ ఎట్ ద సేమ్ టైం న్యూట్రిషన్ ఏమేమి తీసుకోవాలి, ఎట్లాంటి డైట్ తీసుకోవాలి అన్నది తెలుసుకొని ఆ డైట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఫోలిక్ యాసిడ్ అనేది మనం 3-4 months నుంచే స్టార్ట్ చేసుకొని సప్లిమెంటేషన్ తీసుకుంటే బేబీస్లో న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్
ఏమి అవయవాలు డిఫెక్ట్స్ అవి తగ్గిపోతాయి అన్నమాట, డిఫెక్ట్స్ రాకుండా. అండ్ వైటమిన్ డి కూడా కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకుని వైటమిన్ డి సప్లిమెంటేషన్ అండ్ కాల్షియం సప్లిమెంటేషన్స్ అవి కంపల్సరీగా తీసుకుంటూ ఉంటే హెల్దీ బేబీని మనం ఇవ్వచ్చు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.